అందరు లవర్లతో పోతుంటే మేమేమో వెళ్తే రావాల్సి వస్తుంది. మాకు సింగిల్ గాల్లో మాకు సింగిల్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3 మూవీ రిలీజ్ కదా, సో చూసేయడానికి వచ్చేసినాం. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన మూవీ ఇది. ఒక 700 సార్లు చూసుంటా సినిమా మొత్తం. మళ్ళీ రిలీజ్ చేశారని చెప్పి మళ్ళీ మా ఫ్రెండ్స్ తో అందరితో చూడటానికి వచ్చాం. సో ఎలా ఎంజాయ్ చేసామో మీరే చూడండి. సో రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి సగం దూరం వెళ్ళగానే పెట్రోల్ అయిపోయింది అనమాట. వెంటనే మా నల్ల బంగారాన్ని కాల్ చేసి మామా ఆనంగంలోనే పెట్రోల్ తీసుకొని వచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. బండి నడిపింది ఎవరు పట్టుకున్నప్పుడు? నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపా. నేను నడిపానా? పెళ్ళికి వచ్చేసారు, చూసుకోవాలి కదా పెట్రోల్ అయిపోతే. చూసుకోరా ఫ్రెండ్ నేను ఉన్నా కాబట్టి తెచ్చాను, వేరే వాళ్ళు తెస్తారా? మా గోల్లో మేము ఉంటే మా ఫ్రెండ్ గారు మూవీ పోకముందే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో స్టార్ట్ చేసిండు. మంచిగా చెప్తున్నాం కదా. ఫైనల్లీ థియేటర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. పెట్రోల్ అయిపోయింది మావానంలోనే ఆగ్రా తీసుకొని వస్తున్నానని చెప్పే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. సో మీ గ్యాంగ్ లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మూవీ ఇంకో 10 minutes లో స్టార్ట్ అవుతుంది అనగా వెళ్తాం మనం. తెలుసు కదా బాయ్స్ థింగ్స్. ఈసారి ఎవరికి గుద్దేస్తాడని లైట్ కి భయం వేస్తుంది. ఈడేంటి ఏదో ఫ్లాష్ మ్యాన్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా, చేయకూడదు పనులు తప్పురిదా. థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మా వాడు ఏదో పులిహార పంచినట్టు నాకేదో ఇస్తున్నాడు. తీసుకో పండగ చేసుకో. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చెప్తే చేయండి. నా నోరు అలాంటిది, నేను చెప్తే చేయరు. అదే వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు. కంటెంట్ బాగుంటే చెయ్యండి ఫ్రెండ్స్. ఏం లేదు మీకు నచ్చితే, ఎందుకంటే మళ్ళీ టార్చర్ చేస్తాం కదా. ఏం టార్చర్. టికెట్ తీసుకొని ఒక 10 నిమిషాలు లేట్ ఉందంటే సో బయట వెయిట్ చేస్తున్నాం. ఇంతలోకి మా ఫ్రెండ్ గారు కూడా వచ్చిండు. అందరూ జోడి వెళ్తున్నారు. అందరు లవర్లతో పోతుంటే మేమేమో వెళ్తే రావాల్సి వస్తుంది. మాకు సింగిల్ గాల్లో మాకు నీకేం తెలుసు సింగిల్ గారి. ఏంటి బ్రో అంత మాట అన్నాను? జాతి రత్నాలు అంటారు మమ్మల్ని. జాజీ రత్నాలు అంట. తిన్నా పేదల నుంచి చూసినట్టు సినిమా. అవునా? సోదర సోదరీమణులారా, ఇంట్లో అమ్మ నాన్నల్ని మోసం చేసి ఇక్కడికి వచ్చిన ప్రేమ జంటల్లారా. రోజు రోజు కింద అందంగా అవుతున్నావు శేఖర్. మావాడు ఈడేవుడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. లైట్ అయితే తగిన కనపడ్డు. థియేటర్లోకి వచ్చేసాం. సో మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకు ఈ మూవీ ఇన్నిసార్లు చూసావని మీరు అడగొచ్చు. దానికి నేను ఇచ్చే ఆన్సర్, ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి చూపించారు, అండ్ ఫ్యామిలీ వాళ్ళ పెయిన్ అండ్ లవ్ గురించి చూపించారు. మన పార్ట్నర్కి మన ప్రాబ్లం చెప్పకపోతే ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని గొడవలు వస్తాయి అనేది కూడా చూపించారు. మెయిన్ బీజిఎమ్స్, సాంగ్స్, యాక్టింగ్. అప్పట్లో అయితే ఒక జనరేషన్ మొత్తాన్ని లవ్ ట్రాన్స్లోకి పడేసిన మూవీ ఇది. థ్యాంక్ యూ సో మచ్ 3 మూవీ టీమ్, మాకు ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు. ఎనీవేస్ మనకు కూడా జనని లాంటి మంచి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో కీప్ సపోర్టింగ్, కీప్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాం, వచ్చేటప్పుడు అందరం బాధతో ఏడుపు మొహాలతో. మూవీ ఎప్పటికీ చూసిన నచ్చుద్ది. సో మీరు కూడా వెళ్ళి చూసేయండి. ఇంకో 2 రోజులే ఉంటుంది థియేటర్ లో. సో కీప్ సబ్స్క్రైబ్. బాయ్. బాయ్.